ఇప్పుడు దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. కృష్ణ అంకుల్ని బట్టి కూడా ఆ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ, మరి నేను అంటే చిన్నప్పటి నుంచి వాక్యంలో పెరిగాను, కానీ వాక్యాన్ని బోధించేది ఎలా బోధించాలనేది మాత్రం ఈ పార్ట్నర్షిప్ ఇండియాలో ఉన్న ఆ బీటీసీ క్లాస్ లో ప్రసంగ శాస్త్రం ద్వారా నేను తెలుసుకున్నానండి. మరి ఆ కోర్స్ ని చాలా చక్కగా కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపించారు. మరి అంకుల్ అంటే ఆ, అంకుల్ అడిగినప్పుడు నేను చాలా భయపడ్డా. యవనస్తులకు చెప్పాలమ్మంటే కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఎవరి మీదే వాళ్ళు ఆధారపడినట్టుగా ఉంటాం కదండి. కానీ దేవుడు మనల్ని తన సామర్థ్యం ఇచ్చి వాడుకుంటాడని నేను బాగా నమ్ముతాను. మనకి బైబిల్లో చాలా మంది తెలుసు కదా, గాడిద ఉంది, గాడిదకి నోరు లేకపోయినా నోరిచ్చి ఆ టైంలో దేవుడు వాడుకున్నాడు. కోడి ఉంది, కోడి ద్వారా దేవుడు పేతురికి బుద్ధి చెప్పాడు. అట్లాగే సామర్థ్యం లేని నన్ను దేవుడు వాడుకుంటాడని నమ్మి విశ్వాసంతో నేను ముందుకు వెళ్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అంకుల్ కి, మరి డీన్ ఆఫ్ ది స్టడీస్ పాస్టర్ గోమస్ గారికి ప్రత్యేక వందనాలండి. పార్ట్నర్షిప్ ఇండియా టీం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం చూసినట్టు ఫ్లైర్ లో అంశం ఏంటంటే యవ్వన కాలమున కాడి మోయటం నరునికి మేలు. ఆ మూలాంశంగా మూలవాక్యంగా మనం విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము దయచేసి ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు చదవలసిందిగా కోరుతున్నానండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27 28 వచనాలు. యవ్వన కాలమందు కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. చాలండి, థ్యాంక్ యూ అండి. మరి ఇక్కడ ఈ రోజు మనకి మొదటి శనివారం యవనస్తుల గురించిన మరి స్పెషల్ జూమ్ కాబట్టి యవనస్తుల గురించి మనం చెప్పుకుందామండి. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇర్మియా ద్వారా యవ్వన కాలమున కాడి మోయటం నరునికి మేలు. మనకు తెలుసు కదండి, కాడి అంటే ఎలా ఉంటది, అది భారంగా ఉంటది, బరువు. మిమ్మల్ని ఒక్కొక్కరిని కదిలిస్తే మీరు చెప్పగలరు, మేము ఆ కాడి మోస్తున్నాం ఈ కాడి మోస్తున్నాం అంటే. కాడి అంటే శ్రమలకు, అపజయాలకు, రోగాలకు, అవమానాలకు, ఇట్లా అవరోధాలకు ఎన్నో రకాలుగా మనం కాడిని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, అతని మీద మోపినవాడు యెహోవాయే. దేవుడేనంట ఆ కాడిని మన మీద మోపాడు, యవనస్తుల మీద మోపాడు. దానిని మోసే శక్తి కూడా దేవుడే ఇస్తాడండి. మరి అందరి కాడులు ఒకే రకంగా ఉండవు కదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధను అనుభవిస్తారు, ఒక్కొక్క శ్రమల గుండా వెళుతూ ఉంటారు. అందరి శ్రమలు ఎప్పుడు కూడా ఒక రకంగానే ఉండవు. మరి కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల వెంబడి మోస్తూనే ఆ కాడిని ప్రయాణం చేస్తూ ఉంటారు తమ ఆత్మీయ జీవితంలో. మరి ఆ కాడి మోసే శక్తిని దేవుడే ఇస్తాడు. మరి మీలో చాలా మంది అదే సేవకులు ఉన్నారు. మీ పరిచర్యలో మీరు ఎన్నో కాడులు మోస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు మోస్తూనే ఉన్నారు. మరి ఆ కాడి మోసే భారము దేవుడే మీ మీద పెట్టారు. ఆ మోసే శక్తి కూడా దేవుడే మీకు అనుగ్రహిస్తారు. అది గుర్తుంచుకొని మరి యవనస్తులు ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి. మరి అందుకనే మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు 11:28 ఏమంటాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఎలా కాడి మోయాలో నేను మీకు చెప్తాను అంటున్నాడు. ఆ కాడి భారంగా ఉంటదంటే భారంగా ఉండదంటండి, సులువుగానే దేవుడు చేస్తాడు. ఆ కాడిని మనకి సులువుగా చేస్తాడు. మనకి మీకు పంట పొలాలు అయి తెలిస్తే రైతులు ఏం చేస్తారండి, ఆ కాడి ఎట్లా కట్టేటప్పుడు ఏం చేస్తారు, బలంగా ఉన్న ఎద్దుకేమో కొద్దిగా ఆ కాడి బరువును అటువైపు పెడతారు, బలహీనంగా ఉన్న దానికి బరువును కొద్దిగా తగ్గిస్తారు. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీరు భారం మోసుకుంటున్నారు, ఆ భారం నా దగ్గరికి తీసుకురండి, ఆ భారాన్ని నేనే మోస్తా, ఆ మోసే శక్తిని మీకు కూడా ఇస్తా అంటున్నాడు. మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు అసలు నేనే మోస్తున్నాను, ఇది నా వల్లే అవుతుంది, నాకే ఎందుకు ప్రభా ఈ భారం, ఈ యొక్క శ్రమ అని మనం కొన్నిసార్లు దేవుని దగ్గర ఆయాస పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు విశ్రాంతినిస్తాను, ఆ కాడి నేను సులువు చేస్తాను అని దేవుడు అంటున్నాడు. కానీ మనం ఏంటి, దేవుని సహాయం తీసుకోకుండా మనమే ఆ కాడి మొయ్యాలని చాలా సార్లు అనుకుంటూ ఉంటామండి. అది దేవుని చిత్తం కాదు. మరి
కృష్ణ అంకుల్ని మనం చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి పరిచర్య రక్షణ పొందుకున్న దినాల నుంచి ఇప్పటి వరకు ఆయన ఆ పరిచర్య అనే కాడిని మోస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మనకు తెలుసు కదా, రోజు గ్రూప్ లో పోస్ట్ చేస్తా ఉంటారు, అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా అని. ఆ కాడి మోసే శక్తి ఎవరిస్తున్నారండి? దేవుడే ఇస్తున్నాడు. మరి దానిని మోపిన వాడు కూడా దేవుడని మనం ఈ వచనం ద్వారా గ్రహిస్తున్నాము. మోపింది దేవుడే, కాడి ప్రతి ఒక్కరూ మోయాల్సిందే. మోపిన వాడు దేవుడే, మోసే శక్తిని దేవుడే ఇస్తాడు. ఈ మూడు మనం గుర్తుంచుకుందామండి. మరి అందుకనే కీర్తనలో దావీదు అంటాడు కదా, 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా సరే నేనేం భయపడను ప్రభు అంటాడు. ఇతరులకు కూడా చెప్తాడు నేనేం భయపడను, ఎందుకంటే దేవుడు తనతో ఉన్నాడని దావీదు గ్రహించాడండి. తనకి సహాయం చేస్తాడు. నువ్వే నన్ను ఆదరిస్తున్నావు అంటున్నాడు. అందుకనే మనకి ఏ శ్రమ వచ్చినా, యవనస్తులకు ముఖ్యంగా ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దానిని మోసే శక్తిని దేవుడిస్తాడని పూర్తిగా దేవునిపై ఆధారపడటం మనం నేర్చుకోవాలండి. ఒకసారి మీ అందరికీ తెలిసిన స్టోరీని అయి ఉండొచ్చు. ఒక సేవకుడు తన కష్టాలలో పరిచర్యలో శ్రమలు వచ్చినప్పుడు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటాడండి. అంటే నడుచుకుంటా ప్రార్థన చేసుకుంటా, ప్రభా ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నానని ప్రార్థన చేసుకుంటా నడుచుకుంటా వెళ్తుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నా ఆ 4 అడుగులు కనిపిస్తున్నాయి అంటండి. ఆయన అనుకున్నాడంట, ఇవి ఎవరో అడుగులు అనుకొని తన ఆత్మ జ్ఞానం చేత ఈ దేవుడు నాతో కూడా ఉన్నాడు, నాతో నడుస్తున్నాడని అనుకొని చాలా సంతోషపడిపోయాడంట. ఇంకా కొద్దిగా ఎదరికెళ్ళేసరికి 2 అడుగులే కనిపించినాయి అంట. అయ్యో ప్రభు నన్ను వదిలేసావా అని ఆ సేవకుడు మరి ఆలోచిస్తుంటే దేవుడు చెప్పాడంట, ఆ 2 అడుగులు నీ కాదు నాయే, నిన్ను నా భుజాల మీద ఎత్తుకొని నేను మోస్తున్నానని చెప్పారంట. అంటే ఏ కష్టం వచ్చినా, మనం ఏ కాడి మోస్తున్నా ఆయన కూడా మనతో ఉండి మోస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం ఒక్కళ్ళమే కష్టపడిపోతున్నామని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అయితే ఈరోజు మరి దేవుడు మనల్ని మీరు కాడి మోయండి అని చెప్పి మనల్ని వదిలేయట్లేదు. మనకి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆ సమస్యల్లో నుంచి తప్పించుకునే మార్గం ఆయన చూపిస్తాడు. అంతేగాని సమస్యల్లో వదిలిపెట్టి మీ చావేదో మీరు చావండి అని దేవుడు ఎప్పుడు కూడా అనడండి. మరి ఈ రోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆ వ్యక్తి యవనస్తుడు. యవ్వనంలో ఆ వ్యక్తి కాడిని మోసిన విధానం మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన ఒక మంచి, అంటే 30 years యంగ్ బాయ్ అండి. అంటే యవనస్తుడు. ఆ యవనస్తుడు కాడి ఎలా మోసాడు, ఎలా తట్టుకున్నాడు, అవన్నీ మనం తెలుసుకుందాం. మరి ఆ వ్యక్తి ఎవరో, మరి ఆ వ్యక్తికి ఉన్న పేరుకున్న అర్థం ఏంటంటే ఫలించడు కొమ్మండి. ఆ వ్యక్తి ఎవరో అన్మ్యూట్ చేసుకుని ఎవరైనా చెప్పగలుగుతారా ఆ వ్యక్తి పేరు? యోసేపు. యోసేఫ్. థ్యాంక్ యూ సిస్టర్. యోసేపు. యోసేఫ్. థ్యాంక్ యూ అండి. మరి ఆ వ్యక్తి చాలా నీతిమంతుడు. ఆ నీతిమంతుడి గురించి ఇవాళ మనం ధ్యానిద్దాం. అంటే మీకు తెలియని విషయాలు నేనేం చెప్పట్లేదండి, ఏమి కొత్తవి కాదు, తెలిసినయే ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను. యోసేపు మనందరికీ తెలుసు. మరి యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడండి. మొదటి 8 సంవత్సరాలు ఆయన హారాన్లో జీవించాడు యోసేపు. తర్వాత 9 సంవత్సరాలు ఆయన కనానులో తండ్రి దగ్గర అన్నల యొద్ద పెరిగాడు. తర్వాత 13 సంవత్సరాలు ఆయన జైలు జీవితం అనుభవించాడు. తర్వాత ఇక్కడికి 30 సంవత్సరాలు అయిపోయినాయి. ఆయన 110 సంవత్సరాలు బ్రతికారు. మిగిలిన 80 సంవత్సరాలు ఆయన ఐగుప్తును ఏలాడు. ఇది ఆయన హిస్టరీ అన్నమాట. ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఇలా జీవించాడు. అయితే ఆయన ఏ కాడి మోసాడు యవ్వన కాలంలో అంటే మొదటిగా మనం కక్ష అనే కాడి అని చెప్పుకోవచ్చు. ఏంటి జీవితాంతం ఆయన కక్ష అనే కాడిని మోసాడండి. మనకు తెలుసు కదా, మరి అన్నలు, తన సొంత అన్నలే తనని ఎంతగా ద్వేషించారో మనందరికి తెలుసు. అంటే ఆ ఆ రెఫరెన్స్ నేనేం తీయట్లేదు, మళ్ళా మీ అందరికి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకు ఆయన్ని అన్నలు ద్వేషించారంటే, మరి తండ్రికి అన్నల గురించిన చెడ్డ సమాచారం తీసుకొచ్చి చెప్పేవాడు యోసేపు. రంగురంగుల అంగి తండ్రి చేత మరి తయారు చేయబడింది ఈయన వేసుకునేవాడు. అప్పుడు కాలంలో ఆ రంగురంగుల వస్త్రాలు అధికారానికి గుర్తుగా ఉండేది. అది మరి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండేది అనమాట అంగి. అట్లాంటి అంగి తండ్రి తన ఒక్కడు కొనిచ్చారని వీళ్ళందరూ అసూయ పడిపోయేవాళ్ళు, కక్షతో రగిలిపోయేవాళ్ళు. మనకు తెలుసు యోసేపుకి 2 కలలు వచ్చినాయి. ఆ కలల భావం మరి యాకోబుకు తెలుసు.
మిగిలిన అన్నలకు కూడా తెలుసండి. వాళ్ళు ఏమంటున్నారు, ఏంటి నిన్ను నీవు అధికారిగా చూపించుకుంటున్నావు ఏంటి, మా ముందు నువ్వు గొప్పోళ్ళగా ఫీల్ అయిపోతున్నావని కక్ష పెట్టేశారు. వాళ్ళు కక్షతో తమ్ముడి మీద రగిలిపోతున్నారు. ఆయన వయసు టీనేజ్ బాయ్ అండి అప్పుడు, 17 సంవత్సరాలు పిల్లవాడు. మరి అటువంటి అంటే ఇంటర్మీడియట్ చదువుతూ ఉండొచ్చు ఆ ఆ ఏజ్ గ్రూప్ ఆ యోసేపుది. మరి ఈ మూడు కారణాల వల్ల యోసేపుని వాళ్ళు ఎంతగానో ద్వేషిస్తున్నారు, కక్ష పెంచుకుంటున్నారు అనమాట. ఎంత కక్ష అంటే మనకు తెలుసు, ఆ కక్ష చివరికి ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా మనకు తెలుసు కదండి. ఫుల్లుగా కక్ష పెంచుకుంటున్నారు. మనకి ఈ యోసేపుని యేసు ప్రభుకి ముంగుర్తుగా మనం చూసుకుంటే, యేసు ప్రభు కూడా నిర్హేతుకంగా ప్రజలందరి చేత ద్వేషించబడ్డాడండి. అందరూ కూడా యేసు ప్రభుని చూసి కక్షతో రగిలిపోయారు. మరి కారణం ఏమీ లేదు. మరి 1 యోహాను పత్రిక 3:12లో ఒక మనిషి ఇంకొక మనిషిని ఎందుకు ద్వేషిస్తాడు అని ఒక మాట ఉందండి అక్కడ. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అండి. ఎవరైనా తీస్తే దయచేసి చదవచ్చండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవినై ఉండెను గనుకనే కదా. అవునండి, థ్యాంక్ యూ సిస్టర్. అంటే తన క్రియలు చెడ్డవని చెప్పి కయ్యను తన సహోదరుని క్రియలు మంచివి కాబట్టి ఈయన ద్వేషించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా మనం అన్నల్ని చూస్తే వాళ్ళు చెడ్డవారుగా మనకు కనిపిస్తున్నారు, తన తమ్ముడు మంచివాడు. అందుకనే కొంతమంది ఏమంటారు, ఊరికి నిన్ను ద్వేషిస్తున్నారు వాళ్ళు అంటారు. కొన్నిసార్లు అది కూడా కావచ్చండి. మనం మంచివారుగా ఉండవచ్చు, మన తోటి వారు చెడ్డవారుగా ఉండి మన క్రియలను బట్టి వాళ్ళు ద్వేషించవచ్చు. ఎందుకంటే మనం మంచితనంగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. ఇప్పుడు మనం లోకంలో చూసుకుంటే కూడా చూడండి, క్రైస్తవులంటే మండిపడిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. నిర్హేతుకంగా వాళ్ళు క్రైస్తవుల్ని ద్వేషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ మొన్న ఈ మధ్య జరిగిన మణిపూర్ సంఘటన మనకు అందరికీ తెలుసు కదండి. మనం ఎంత బాధపడ్డామో కదా ఆ మణిపూర్ సంఘటన గురించి. అంటే నిర్హేతుకంగా లోకం మనల్ని ద్వేషిస్తుంది. అందుకని యేసు ప్రభు 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో అంటాడు, లోకము తన వారిని స్నేహిస్తుంది కానీ ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారిని ద్వేషిస్తుంది. లోకంలో మీకు ద్వేషం, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఆ ద్వేషం అనే కాడి ప్రతి క్రైస్తవుడు ప్రతి యవ్వనుడు మోయాల్సిందేనండి. ఆ భారం పెట్టింది కూడా దేవుడే. మనం మోస్తున్నామా లేదా అది మనకు తెలుసు. ఆ కాడి అంటే ప్రతి వాడు మాత్రం ఖచ్చితంగా ఆ కక్ష ద్వేషం అనే కాడి ప్రతి క్రైస్తవుడు మోయాల్సిందే. మరి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మోస్తున్నామా లేదా, ఎందుకు ఇది నాకని వదిలేస్తున్నామా. పౌలు కూడా తిమోతితో అంటాడండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల్లో ఉంటదండి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను అంటూ ఒక చక్కని మాట అంటాడండి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. అంటే మంచిగా భక్తి చేయాలనుకునే ప్రతి యవనుడు ఖచ్చితంగా హింస అనే కాడిని మోయాల్సిందేనండి. ఖచ్చితంగా మోయాలి. పౌలు చెప్తున్నాడు ఆ మాట తిమోతితో. ద్వేషము, హింస, కక్ష, ప్రతి కాడి, ఇట్లాంటి కాడులు ప్రతి యవనుడు మోయాల్సిందే. అంటే ఈ ఈ కాడి ఎవరు మోస్తారంటే క్రైస్తవులు మాత్రమే మోయాల్సిన కాడులండి. ఇది అన్యులకు కాదు, అన్యులైన యవనులకు కాదు, క్రైస్తవులైన యవనులకు. మరి యేసు ప్రభుని కూడా మనం చూసుకుంటే, మరి మనము ముంగుర్తుగా ఉన్నాడు యోసేపు యేసు ప్రభుకు అనుకున్నాం కదండి. యేసు ప్రభుని కూడా సొంత అన్నలు కూడా ద్వేషించారండి. యోహాను సువార్తలోనే ఆ సందర్భాలు ఉంటాయి. మరి యేసు ప్రభుని యూదులందరూ ద్వేషించారు. అందుకే పిలాతు అంటాడు కదా, నీ స్వజనమే నిన్ను నాకు అప్పగించారు. అంటే సొంత వాళ్ళ చేత, సొంత జనం చేతనే యేసు ప్రభు ద్వేషించాడు. యేసు ప్రభు కూడా ఆ కక్ష అనే కాడిని, ద్వేషం, అసూయ అనే కాడిని యేసు ప్రభు కూడా మోసారు. యోసేపు మోసాడు, యేసు ప్రభు మోసాడు, మనం కూడా మోస్తున్నాం కదండి. అట్లాగే ఈ కాడి మోయటం నరునికి, యవనునికి మేలు, దానిని మోపినవాడు దేవుడే. ఆ మాట మనం గుర్తుపెట్టుకుందాం. మోపింది మాత్రం దేవుడే, మోసే శక్తి కూడా దేవుడే మనకి ఇస్తాడండి. మొదటగా యోసేపు
కక్ష అనే కాడిని మోసాడు. రెండవది ఏంటి? తండ్రి నుండి కుటుంబం నుండి వేరు చేయబడటం అనే కాడిని మోసాడండి. మరి ఆ ఆది కాండము 37:2లో ఉంటది. యోసేపుకి అప్పుడు 17 years అండి. టీనేజ్ బాయ్ గా ఉన్నాడు. అతను చిన్నవాడై అని ఉంటది అక్కడ. అంటే అంత చిన్నవాడు మరి కుటుంబం నుంచి సపరేట్ చేయబడటం అనేది చాలా బాధాకరమైన విషయం కదండి. మరి అన్నల చెడుతనం గురించి సమాచారం తీసుకొస్తున్నాడు అనే కారణాన్ని బట్టి మరి యోసేపుకు 2 కలలు వచ్చినాయి. వీడు ఎక్కడ గొప్పవాడైపోతారో అని. ఆ కారణాన్ని బట్టి అన్నలు మరి ఆ ఆ పనులొచ్చి తన పనికి నమస్కారం చేయటం, సూర్యచంద్ర నక్షత్రాలు నమస్కారం చేయటం, ఏంటి నువ్వు మా మీద అధికారిగా ఉంటావని వీళ్ళు కక్ష పెట్టుకొని ఎలా యోసేపుని నాశనం చేయాలని వాళ్ళు అన్నలు వెయిట్ చేస్తున్నారండి. పగబట్టారు. 37వ అధ్యాయంలో మనం చూసుకుంటే పగపట్టారంట. మరింత పగపట్టారంట. వాళ్ళు పగలతో రగిలిపోతున్నారు. చిన్నవాడు, అన్నలందరికన్నా చిన్నాడు, ప్రేమించాల్సిన స్థానంలో ఉండాల్సిన అన్నలు పగతో రగిలిపోతున్నారండి. మరి ఈయనేమో అన్నలకు అన్నం తీసుకొని వస్తున్నాడు, ఫుడ్ తీసుకొస్తున్నాడు. మందల్ని వాళ్ళు మేపుతున్నారని తెలిసి, షెకెంలో మేపుతున్నారని తెలిసి షెకెంలోకి వెళ్తే అక్కడ ఇక్కడ లేరు, మీ అన్నలు దోతానికి వెళ్ళారని అక్కడున్న గొర్రెలు కాపరి చెప్తే మళ్ళా దోతానికి వెళ్ళాడు. దూరం నుండి వాళ్ళు చూసేసి ఏం చేస్తున్నారు? నువ్వు కలలు కనే వాడు వస్తున్నాడని చెప్పి వాడిని ఏం చేయాలని వాళ్ళు అప్పటికే ప్లాన్స్ చేస్తున్నారు కదండి. రూబేన్ ఏమంటాడు? చంపొద్దు చంపొద్దు, అట్లాంటి ఆలోచనలు మనం పెట్టుకోవద్దు అంటాడు. గుంట్లో పడేశారు, చీకట్లో పడేశారు. ఎంతో భయపడి ఉంటాడు కదండి ఆ వయసులో యోసేపు. అంటే ఈ రెండో కాడి యోసేపు మోసింది ఏంటంటే యవ్వన కాలంలో ఆ తండ్రి నుండి ఆ కుటుంబం నుండి వేరు చేయబడటం అనే కాడిని మోసాడండి. మరి వాళ్ళు ఏం చేశారు? ఇష్మాయిలీలు అటుగా రావటం చూసి ఆ గుంట్లో నుంచి తీసి ఆ వాళ్ళకి ఐగుప్తీయులకి యోసేపుని సొంత అన్నలు అమ్మేశారు. ఇక్కడ మనకి వెంటనే అమ్మేశారు అనగానే ఈ 20 వెండి నాణాలకి యోసేపుని అన్నలు అమ్మేశారు. మన యేసు ప్రభుని 30 వెండి నాణాలకి సొంత శిష్యుడే అమ్మేశారు కదండి. వీళ్ళిద్దరి జీవితాల్ని మనం పోల్చి చూస్తే యోసేపు యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నాడు. ఆయన ఏ కాడిని మోసాడో యేసు ప్రభు కూడా ఆ కాడిని మాదిరిగా మోసి మనకి చూపించాడండి. మరి తన తండ్రి అయిన యాకోబుకు ప్రియమైన బిడ్డగా ఉన్న తనని వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. ఒక బానిసగా అమ్మేస్తున్నారండి. మరి తండ్రి అవసరం ఉంది ఆ టైంలో యోసేపుకి. 17 సంవత్సరాలంటే ప్రతిదీ తండ్రి దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న తండ్రి అవసరం ఉన్న టైంలో యోసేపుని వాళ్ళు ఏం చేశారు? తండ్రి నుండి వేరు చేశారు. మరి యేసు ప్రభు కూడా తండ్రి నుండి వేరైన పరిస్థితి వచ్చిందండి. మనకు తెలుసు కదా, ఆయన అద్వితీయ కుమారుడు, దేవునికి ఏకైక జనతైక కుమారుడు అని ఉంటుంది. అంటే ఆ కుమారుడు దేవుడు ఏం చేశాడు? తండ్రిని చెయ్యి వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని సిలువలో అంటాడు కదండి, నా తండ్రి నా తండ్రి నన్ను ఎందుకు చెయ్యి విడిచావు? యేసు ప్రభు తన కుమారుని చెయ్యి విడిచి దేవుడు మన చేతులు పట్టుకున్నాడండి. మరి ఆ కాడి యేసు ప్రభు కూడా మోసాడు. మనం మోస్తున్నామా లేదా? ఎలా మోస్తున్నాం? మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మరి తండ్రి నుండి వేరయ్యే పరిస్థితి ఆ కాడి ఎలా ఉంటుందో మనకి ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తే చక్కగా అర్థమైపోద్దండి. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని ఉంటుంది. అంత కాడి దేవుడు మోసాడు. అంటే మనుషులతో యేసు ప్రభుని పోల్చడం కాదు గానండి. ఆ యేసుకు ముంగుర్తుగా ఉన్నాడని చెప్పడానికి ఉదాహరణగా చెప్తున్నాడండి. మనుషులు ఎవరితో మనం దేవుణ్ణి పోల్చలేము, సరితూగలేరు మనుషులు ఎవరు కూడా. అయితే మరి ఆ ఎడబాటు అన్నది యేసు ప్రభు కూడా అనుభవించాడు. ఆయన 100% మనిషిగా పుట్టాడు. తండ్రి నుండి ఎడబాటు యేసు ప్రభు కూడా పొందాడు. అట్లాగే యోసేపు కూడా 17 సంవత్సరాల వయసులో తండ్రి నుండి వేరైపోయాడు. ఆ ఎడబాటు అనే కాడిని యోసేపు మోసాడండి. యోసేపు మోసాడు, యేసు ప్రభు కూడా మోసాడు. అలాగే మూడవది ఐగుప్తు బానిసత్వం అనే కాడిని యోసేపు మోసాడండి. 15 సంవత్సరాలు వచ్చే వరకు ఫ్యామిలీలో తండ్రి దగ్గర యోసేపే బాస్ గా ఉన్నాడు. ఇప్పుడు ఎలా అయిపోయాడు? 17 సంవత్సరాలు వచ్చేసరికి అన్నలు అమ్మేసరికి ఒక బానిసలాగా బానిసత్వం అనే కాడి మోసుకుంటూ ఐగుప్తు వెళ్ళిపోతున్నాడండి.
ఎన్ని సంవత్సరాలు ఆ కాడిని మోసాడో మనందరికీ తెలుసండి. మంచి యవ్వనంలో ఉన్నప్పుడు బానిసగా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఏమన్నా వదిలేశాడండి? ఆ బానిసగా ఉన్న ప్లేస్ లోనే యజమానిగా చేసి దేవుడు నిలబెట్టాడు. అంటే ఒక గృహ నిర్వాహకుడిగా, ఒక ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని హెచ్చించాడు. ఆ కాడి మోస్తేనే యోసేపుకి ఆ ఘనత అనేది వచ్చిందండి. మనం ప్రతి కాడి మోయాల్సిందే అని మనం ముందు చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ కాడిని పెట్టిన వాడు దేవుడే. భారం మోసుకుంటున్న వాళ్ళ రారు నా దగ్గరికి రండి, నేను మీకు ఎలా ఆ కాడి మొయ్యలో నేర్పిస్తానని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభుని మనం ఉదాహరణగా తీసుకుంటే ఆయన ఏం చేశాడు? ఫిలిప్పి 2:7 ఉంటది. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, మరణం పొందునంతగా విధేయత చూపించాడు, తగ్గించుకున్నాడండి. అంటే ఆయన కూడా మన కోసం ఆయన మరి తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం ధరించాడండి. శిష్యుల కాళ్ళు కడిగి ఆయన తగ్గింపు జీవితం ఏంటో మనకు అర్థమైంది. ఇక్కడ బానిసత్వం కాడి అనే బానిసత్వం అనే కాడి యోసేపు మోసాడు. అలాగే ఆ యేసు ప్రభు కూడా మరి దాసునిగా స్వరూపం ధరించుకొని పుట్టాడు. తర్వాత నాలుగోదిగా యోసేపు బలమైన శోధన అనే కాడి మోసాడండి. బలమైన శోధన వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో యవనస్తులకు యోసేపు జీవితం ఒక ఉదాహరణ అండి. మరి బలమైన శోధన అనే కాడు వచ్చింది. ఎవరి రూపంలో వచ్చింది? పోతీఫర్ భార్య రూపంలో వచ్చిందండి. యోసేపు ఎలా ఉన్నాడంట? ఆది కాండంలో ఉంటది. రూపవంతుడు సుందరుడునై ఉండెను, అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసిందండి. అంటే సాతాను ఎప్పుడు కూడా మనలను చూస్తూనే గమనిస్తూనే ఉంటాడు. ఎప్పుడు శోధనలో పడేయాలా అని మరి వాడు తిరుగుతూనే వ్యూహాలు పన్నుతూనే ఉంటాడు. హబక్కూకులో దయచేసి ఒక మాట చదవండి అండి. హబక్కూకు 1వ అధ్యాయము 15వ వచనంలో, హబక్కూకు 1వ అధ్యాయము 15వ వచనము. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగియున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడంటండి? ఉరులొడ్డుతున్నారు, గేలం వేస్తున్నాడంట, వలేస్తున్నాడు. అంటే వాడి టార్గెట్ ఏంటి? శోధనలో పడేయటమే. యవనస్తుల్ని శోధనలో పడేయటమే సాతాను యొక్క టార్గెట్. ఊరి వడ్డుతున్నాడు, దాంట్లో పడపోతే గేలం వేస్తున్నాడు. గేలానికి కూడా చెక్కలేదు అనుకోండి, వలేస్తున్నాడంట. మనకి అందరికి ఎలా ఉంటదంటే, మనందరికి తెలిసిన వాక్య భాగమే 1 సమూయేలు 17:16 ఉంటది. గొల్యాతు గురించి మనకు తెలుసు కదండి. దావీదు గొల్యాతు స్టోరీలో గొల్యాతు ఏం చేశాడంట? 40 రోజులు ప్రతి ఉదయాన్న వచ్చేవాడంట, ఛాలెంజ్ ఇసిరేవాడు, ఎవరైనా ఉన్నారా రండి అని. మళ్ళా సాయంత్రం వచ్చేవాడంట. మళ్ళా సేమ్ ఆ ఛాలెంజ్ ఇసిరి వెళ్ళిపోయేవాడు, ఎవరైనా ఉన్నారా మీలో రండి అని. అంటే అపవాది కూడా మనల్ని శోధించడానికి, శోధనలో పడే వరకు మన దగ్గర వస్తానే ఉంటాడండి. అది మనం గ్రహించాలి, ఆత్మలో గ్రహించి ఇది అపవాది నుండి వచ్చిన శోధనని మనం తప్పించుకోవాలి. గాలానికి చెక్కకూడదు, ఉరికి చెక్కకూడదు, ఆ మరి వాళ్ళకు కూడా చిక్కకూడదు. మనం చిక్కకూడదు అంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి. దేవునిలోనే మనం ఉంటే సాతాను మనల్ని ఏమీ చేయలేడు. ఒక చోట బైబిల్లో ఉంటది కదా, యవనస్తులు తప్పక తొట్టిల్తారని. మనం యోసేపులో ఆ తొట్రుపాటుతనం మనం ఎక్కడా చూడలేదండి. అసలు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా యోసేపు కనిపిస్తాడు. మరి అప్పుడు కూడా పాపం ఖచ్చితంగా ఉందండి. మనకి లోతు టైంలోనే తెలుసు కదా పాపం ఎంత విచ్చలవిడితనంగా ఉందో. యోసేపు అటువంటి పాపాలలో నుంచి తప్పించబడి తన యవ్వన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. మరి ఇప్పుడు ఈ కాలంలో మరి యవనులుగా ఉన్నవారు ఎలా ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కాడులు మోస్తూ పాపానికి దూరంగా ఉండాలి. మరి అతను 40 రోజులు గొల్యాతు వచ్చాడు. 40 సంవత్సరాలు వచ్చినా సరే మనం అపవాదిని శోధనలో పడుకోకుండా చూసుకోవాలి. మరి ఆ ఆ విషయంలో మెలకువ కలిగి ఉండాలండి. మరి ఆ శోధనలో మనం ఎలా జయించాలంటే, సాతాను వస్తాడు, పొద్దున్న వస్తాడు, సాయంత్రం వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, ఎవరెవరినో మన ముందు పెడతాడు. కానీ మనం ఎక్కడ కూడా పడిపోకూడదు. పడిపోకూడదు అంటే ఏం చేయాలి? వాక్యం మాత్రమే మనకి
ఆ శోధనను జయించే శక్తిని ఇస్తుందండి. అందుకని దావీదు అంటాడు కదా, మరి 9వ వచనంలో 119వ అధ్యాయం 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకోవటం చేతనే కదా అంటాడు. నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానయ్యా, నేను ఎక్కడ పాపం చేయనని కూడా అంటాడు. మరి మనం వాక్యాన్ని మన హృదయంలో ఉంచి సాతానుని జయించాలండి. మరి యాకోబు పత్రికలో కూడా ఒక మాట ఉంటది, 1:12లో, శోధన సహిస్తే మనం ధన్యులం అవుతామంట. సహించిన వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తాడు. శోధనని మనం ఎదుర్కోవాలి, జయించాలి. దేవుని వాక్యం చేతనే మనం ఆ శోధనని జయించగలమండి. యేసు ప్రభు కూడా, అంటే మనం యోసేపు యేసు ప్రభు ఇద్దరిని కనెక్ట్ చేస్తూ చెప్పుకుంటున్నామండి. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, అపవాది చేత అరణ్యానికి శోధింపబడటానికి మరి అక్కడికి వెళ్ళాడంట, అరణ్యానికి కొనిపోబడెను అని ఉంటది. అంటే 40 రోజులు సాతాను శోధిస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? వాక్యం ద్వారా అపవాదిని ఎదిరించాడు. అప్పుడు సాతాను అక్కడి నుంచి పోయింది. అంటే ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఆ, ఒక చోట హెబ్రీ పత్రికలో ఉంటదండి, సమస్త విషయములలో మనవలనే యేసుప్రభు అంట శోధింపబడ్డాడంట. అయినా సరే ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన దగ్గరే మనకి సమయోచితమైన జ్ఞానం దొరుకుతుంది, సహాయం దొరుకుతుంది. కాబట్టి మనం దేవుణ్ణి వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం శోధనని జయించాలన్నమాట. మరి అదే విధంగా హెబ్రీ 5:8లో ఉంటదండి, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. యేసు ప్రభు పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడంటండి. అంటే ఇక్కడ యోసేపు తాను పొందిన శ్రమల ద్వారా పరిశుద్ధంగా ఎలా ఉన్నాడో, విధేయుడిగా ఎలా ఉన్నాడో, యేసు ప్రభు కూడా సాతాను చేత ఆయన కూడా శోధించబడ్డాడు. మనం ఒక లెక్క అండి, సాతానికి దేవుణ్ణే శోధించాడు. మరి దేవుడు కూడా చెప్పాడు, వాక్యం ద్వారా మాత్రమే మనం సాతాన్ని జయించగలమని. మనం కూడా ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. శోధన వచ్చినప్పుడు ఆ శోధన ద్వారా మనం విధేయత అనేది నేర్చుకోవాలి. శోధనలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఆ, ఒక మాట యేసు ప్రభు కూడా శిష్యులకు చెప్తాడు కదండి పరలోక ప్రార్థనలో. ఏమంటాడు? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించండి అని పరలోక ప్రార్థనలో వాళ్ళకి నేర్పిస్తారు. అంటే ప్రతిరోజు మనకి శోధనలు వస్తూనే ఉంటాయండి. ఎంత సేవకులకైనా, ఎంత చిన్న విశ్వాసులకైనా, పెద్ద సేవకులకైనా శోధనలు వస్తూనే ఉంటాయి. వాటిని మనం జయించాలంటే ముందు మనం ఎలా ఉండాలి? ప్రార్థన అనేది చేసుకోవాలి. అందుకని యేసుప్రభు కూడా అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. శోధనలు ఖచ్చితంగా వస్తాయి. శోధనలు రాకుండా చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకునే అవసరం లేదండి. ఎందుకంటే శోధనలు ఖచ్చితంగా ప్రతి విశ్వాసకి వస్తాయి. ఆ తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడు. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ శోధనను జయించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. మరి ఈ బలమైన శోధన వచ్చింది యోసేపుకి. పోతీఫర్ భార్య ఒక్కసారి అడిగిందండి అతన్ని, యోసేపుని కాదు, పదే పదే వెనకబడుతూ ఉంది. మరి యెహోవా యందు ఈయన యోసేపు భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి శోధన వచ్చినప్పుడు పారిపోతున్నాడు, అక్కడే ఉండలేదండి. మరి అక్కడికి వెళ్తే యవనస్తులకి తెలుసు బాగా, అక్కడికి వెళ్తే శోధింపబడతామని తెలుసు, ఆ వ్యక్తులను చూస్తే శోధనకు గురవుతామని తెలుసు. తెలిసి కూడా పదే పదే అక్కడికి వెళ్ళటం, ఇదంతా కూడా శోధనలో ఒక భాగమేనండి సాతాను. అందుకనే పారిపోవాలి. మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి హవ్వ ఉంది కదా, దేవుడేమన్నాడు? అన్ని చెట్లు ఫలాలు తిను, ఒక్కటే తినొద్దని చెప్పాడు. కానీ ఈమెం చేస్తుంది? ఆ చెట్టు చుట్టూనే తిరుగుతుంది. చూసి చూసి సాతాను ఏం చేశాడు? ఇది నిజమా అని చెప్పి అనుమానం కలిగే విధంగా ఆ శోధనకు సాతాను గురి చేశాడు. యవనస్తులు శోధింపబడతామని తెలిసినప్పుడు ఆ ప్లేస్ నుంచి మీరు పారిపోవాలి. ప్రతి ఒక్కళ్ళు అండి, యవనస్తులనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆ ప్లేస్ నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వల్ల కాకపోతే దేవుడి సహాయము కోరుకోవాలి. మరి తినొద్దన్నది తినకూడదు, చేయొద్దన్నది చేయకూడదు. కొన్నిసార్లు మనకు కష్టంగా అనిపిస్తుంది, కానీ దేవుని సహాయంతో మనం దాన్ని మార్చుకోవచ్చండి. దేవుడే మారుస్తాడు. కొన్నిసార్లు మనం శారీరకంగా పాపం చేయకపోయినా మానసికంగా చేస్తా ఉంటామండి. అవి కూడా దేవుని దృష్టిలో చాలా తప్పులే. ఆ శోధనలను మనం జయించాలి. బలమైన శోధన వచ్చింది పోతీఫరు భార్య ద్వారా. అయినా సరే ఎక్కడా కూడా యోసేపు మరి ఆ శోధనకు లొంగలేదండి.
ఆ కాడికి, ఆ శోధన అనే కాడి కింద ఆయన లేడు. ఆ బానిసత్వం కింద ఆయన లేడు. ఆ కాడిని మోస్తూ పారిపోయాడు అంతే. అదే ప్లేస్ లో ఆ పాపం చేయటానికి ఆయన ఎక్కడ ఒకటి ఇష్టపడినట్లు మనం చూడలేదు. ఇంకా ఐదోదిగా చూసుకుంటే అపఖ్యాతి అనే కాడి మోసాడండి. తను తప్పు చేయలేదు, చేయకుండానే అపఖ్యాతి అనేది మోసాడు. దేని నిమిత్తం అంటే నీతి నిమిత్తం మోసాడు. మరి ఆమెదే తప్పు, ఆమె నన్ను ఇట్లా చేసిందని కూడా ఎక్కడ నోరు తెరిచి బయట పెట్టలేదండి. ఎంత నీతిమంతుడో కదండి యోసేపు. మరి అన్యాయపు తీర్పుకైనా గురయ్యాడు. చేయని తప్పుకు ఆయన జైల్లో వేశారు. మరి ఈయన తప్పు చేయలేదని పోతీఫర్ కూడా తెలుసండి. ఆయన భార్యకి తెలుసు, ఈయన నీతిమంతుడని భార్యకి తెలుసు. కానీ ఆ, యోసేపు ఎట్లా తెలిసిందంటే యోసేపు నిమిత్తము ఆదికాండంలో ఉంటది. యోసేపు నిమిత్తం దేవుడంట ఆ కుటుంబాన్నే ఆశీర్వదించాడంట. యోసేపు వచ్చిన తర్వాత నా కుటుంబం దీవించబడిందని పోతీఫర్కి చాలా నమ్మకం. నీతిమంతుడని తెలుసు, ఏ తప్పు చేయడని తెలుసు. మరి దేవుడు అతనికి తోడై ఉన్నాడని కూడా తెలుసండి. ఆయన భక్తి జీవితం అంతా వారికి తెలుసు. అయినా సరే ఆయన అపఖ్యాతి మోయాలి. అపఖ్యాతి అనే కాడిని యోసేపు మోసాడండి. యేసు ప్రభు మీద కూడా అనేక నేరాలు మోపబడ్డాయి కదండి. మరి నేరం ఏమీ చేయలేదు యేసు ప్రభు. పిలాతుకి అర్థమైపోయింది వీళ్ళందరూ మత్తయి 27:18 ఉంటది. ఒకసారి దయచేసి ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 27:18. సరే అండి, ఎవరు తిప్పతే. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగియుండెను. ఇక్కడ ఏంటంటే, థ్యాంక్ యూ అండి. ఆ 18లో వారు అసూయ చేత ఆయనను అప్పగించారని పిలాతుకి అర్థమైపోయింది కదండి. తన భార్య కూడా ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దని మెసేజ్ పంపించింది. మరి ఎన్నో మేలులు చేశాడు కదండి యేసు ప్రభు. అయినా సరే వాళ్ళు ఏం చేశారు? నేరాలు మోపుతా ఉన్నారు, అనేక నేరాలు మోపుతున్నారు. నేరారోపణ చేస్తున్నారు. బంధించండి, బంధించేశారు, సిలువ వేయమని కేకలు వేస్తున్నారు అన్నమాట. అలాగే మన ముందు తరాలలో ఉన్న భక్తులు కూడా తప్పులేం చేయపోయిన వాళ్ళు అపఖ్యాతి అనే కాడులు మోస్తూ వచ్చారండి. మనం కూడా మోయాల్సిందే. దేవుని చిత్తములో ఉందండి అది. కాడులు మోయటం దేవుని యొక్క చిత్తము. తర్వాత కృతజ్ఞత లేని అనే కాడి మోసాడండి. అంటే ఈ కృతజ్ఞత లేని అనే మాట ఏంటంటే, పోతీఫరుకు తెలుసు యోసేపు తప్పు చేయలేదని, అయినా సరే కనికరం చూపించలేదు. ఆ పోతీఫర్ తలుచుకుంటే యోసేపు జైలుకి వెళ్ళేవాడు కాదు. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఆయన జైలుకి వెళ్ళాలి. దైవ చిత్తానుసారంగా ఆయన దుఃఖం అనుభవించాలి, శ్రమ పడాలి. ఆ కాడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని వేల సంవత్సరాలైనా మనం చెప్పుకుంటున్నామంటే ఆయన అనుభవించిన ఆ కాడి అట్లాంటిదన్నమాట. మరి ఆ జైల్లో ఇద్దరు ఖైదీలు ఉన్నారు కదండి. కలలో వచ్చినాయి. దాని భావం దేవుని కృప ద్వారా యోసేపు చెప్పాడు. చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు, నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఏ నేరము చేయలేదు. ఒక చక్కని మాట అంటాడండి అక్కడ. ఆ ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనంలో, 14-15 వచనాలండి. ఆదికాండము 40వ అధ్యాయము. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కనికరించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగలింపబడి తిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యేసోపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరిచిపోయెను. ఇక్కడ మనం చూసాం కదండి. ఈయనేమో రిక్వెస్ట్ అడుగుతున్నాడు. నేను ఏ తప్పు చేయకుండానే జైలుకి వచ్చాను, నా అన్నలు నన్ను అమ్మివేశారు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఖైదీలతో చెప్తున్నాడు, నిన్ను
దేవుడు విడిపిస్తాడు, నీ ఉద్యోగం వల్ల నీకు వస్తుంది. నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను గురించి ఒక్క మాట చెప్పవని రిక్వెస్ట్ గా అడుగుతున్నాడండి. 23 వచ్చేసరికి ఏమవుతుందా, అతనంట పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక మర్చిపోయాను. ఇతను ఈ కాడి కూడా మోసాడండి, కృతజ్ఞత లేని కాడి యోసేపు మోసాడు. అట్లాగే యేసు ప్రభు కూడా మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి వచనాల్లో చూసుకుంటే ఊరూరు తిరుగుతూ యేసు ప్రభు అందరికి ఎన్నో మేలులు చేశాడండి. ఆ ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగాన్ని స్వస్థపరిచాడు. నానా విధములైన రోగముల చేత పీడింపబడిన వారిని, చాంద్ర రోగుల్ని, పక్షవాయువు గల వారిని ఆయన యొద్దకు తీసుకుని వస్తే ఆయన అందరినీ బాగు చేశాడండి. బహు జన సమూహములు ఆయన వెంబడించే వాళ్ళు. అన్ని మేలులు చేసిన యేసు ప్రభుని వారు ఏం చేశారండి? సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. అక్కడ ఒక మాట ఉంటది, వారి కేకలే గెలిసినాయి అంట. అంతగా దేవుణ్ణి ద్వేషించారు, సిలువ వేయమన్నారు. మరి స్వస్థపరిచిన ఆ దేవుణ్ణి వాళ్ళు కృతజ్ఞత లేకుండా మరి చూసారండి, వాళ్ళ కేకలే గెలిచెను అని ఉంటది. మరి మనం ఈ విషయంలో మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. యవనస్తులైన వారు, యేసు ప్రభు ఆ కాడి మోసాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనం వారికి మేలే చేస్తాము, కానీ వాళ్ళు కృతజ్ఞత అన్నది చూపించరు. ఆ కాడిని కూడా మనం కొన్ని మోస్తూనే ఉంటాము. అప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుని మన కాడి మనం మోసుకుంటూ వెళ్ళిపోవాల్సిందేనండి. తర్వాత చివరిదిగా ఆయన శ్రమ అనే కాడిని మోసాడండి. మరి మనకు కూడా తెలుసు కదా, శ్రమ కష్టం లేకుండా మనం పరలోక రాజ్యంలో ఎట్టి పరిస్థితిలో చేరలేమండి. శ్రమలు వస్తేనే మనం నిలబడతాం. ఆ కొంతమంది ఏమనుకుంటారు, మాకేమి శ్రమలు లేవండి, మాకేమి కష్టాలు లేవు అంటే ఆత్మీయంగా ఎక్కడో తప్పిపోయాము, ఎక్కడో లోటు ఉంది, చెక్ చేసుకోవాలని దేవుడు ఒక ఆ గుర్తు చేస్తా ఉంటాడండి. ఎక్కడో మన ఆత్మీయ జీవితంలో ప్రాబ్లం ఉంది, చెక్ చేసుకోవాలి. యోసేపు జైలు జీవితం ఎన్నో కష్టాలు పడ్డాడండి. జైల్లో ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు ఏమీ లేవండి. అప్పుడు జైలు జీవితం అంటే ఇక నరకంతో సమానం, అంత కష్టంగా ఉండేది. అనుభవించాడండి. ఆయన అన్ని శ్రమలు అనుభవించాడు కాబట్టే మనం ఇప్పటికీ ఆయన నీతిమంతుడనే చెప్పుకుంటున్నాం. యేసు ప్రభు కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు కదండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తే ఆయన శ్రమలు మనకి అర్థమవుతాయి. దరిద్రుడయ్యాడని చాలా ఉంటాయండి అక్కడ. మరి రీసెంట్ గా అంటే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ ఒకటి ఉంటుంది, దానిలో ఎన్నో యేసు ప్రభు పడిన శ్రమలు చూపిస్తారండి. కానీ చిన్న భాగం మాత్రమే దానిలో చూపించారంటండి. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు దేవుడు అనుభవించాడు. మరి ఇప్పుడు మనం చూసుకున్నాం ఈ కాడులు. ఈ యోసేపు ఏమేం కాడులు మోసాడు? మొదటిగా కక్ష అనే కాడి మోసాడు, తండ్రి నుండి ఎడబాటు అనే కాడి మోసాడు, బానిసత్వం అనే కాడి మోసాడు, బలమైన శోధన అనే కాడి మోసాడు, మరి అపఖ్యాతి అనే కాడి మోసాడు, మరి కృతజ్ఞత లేని అనే కాడి మోసాడు, చివరిగా శ్రమ అనే కాడి మోసాడు. అయితే ఇన్ని కాడులు మోసాడు కదండి. కాడులు మోయటం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయండి, బెనిఫిట్స్. అవేంటో కొన్ని క్లుప్తంగా చెప్పేసి నేను ముగిస్తానండి. కాడులు మోయటం ద్వారా దేవుడు మనకి చాలా ఆశీర్వాదాలు ఇస్తాడండి. మరి కొరింథీ పత్రికలో ఉంటుంది, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అంటాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం పోగొట్టుకోరు అంటాడు. అంటే దేవుడు ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదండి. కాడి మన భుజాన పెట్టి ఆయన వదిలేసే దేవుడు కాదు. ఆ భారం పెట్టి ఆ భారాన్ని మోసే శక్తిని కూడా దేవుడు మనకి ఇస్తాడు. మరి మనం కాడులు మోయటం ద్వారా మన ఇన్నర్ క్యారెక్టర్ అభివృద్ధి చేస్తాడండి. అంటే మనకి ఎప్పుడైతే కష్టాలు ఎక్కువగా వస్తాయో అప్పుడే మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవటం, దేవునికి దగ్గరగా రావటం, మన క్యారెక్టర్ చాలా ఆ బిల్డ్ అవుతా ఉంటుందండి. అంటే ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిల్డ్ అవుద్దంటే ఈ కాడులు మోయటం ద్వారానే మన క్యారెక్టరు బయటపడతా ఉంటది. మరి అది అనుభవపూర్వకంగా యోసేపు ఆ ఎక్స్పీరియన్స్ ని మనం చూసామండి యోసేపు జీవితం ద్వారా. మరి ఇన్నర్ క్యారెక్టర్ అభివృద్ధి చెందుద్ది, అట్లాగే బహిరంగ నీతిని కనుపరుస్తుందండి. కాడులు బహిరంగంగా మనం నీతిమంతులం అని నిరూపిస్తుంది. మరి పోతీఫర్ తెలుసు, ఆ భార్యకు తెలుసు యోసేపు నీతిమంతుడని, ఫరో ఇంటి వారందరికీ తెలుసు. అంటే బహిరంగంగా ఆయన నీతిమంతుడని ప్రజలందరికీ తెలుసండి. మరి ఈయన ఎక్కడ ఎవరి మీద నేరం మోపలేదు. నీ భార్య నన్ను పరిహాసం చేసింది, ఇట్లా ఆమె నన్ను బలవంతం చేస్తుందని
ఈయన యోసేపు చెప్పలేదు, నాదేమి తప్పు లేదు అని. తన తప్పు లేకపోయినా నేను తప్పు చేయలేదు అని కూడా చెప్పలేదండి. మరి యోసేపు కాడి మోస్తున్నప్పుడు తన నీతిని బహిరంగంగా బయట వారికి కనపరిచాడు. అట్లాగే మనం కాడి మోస్తూ మన నీతిని బహిరంగంగా కనపరచాలి. అంటే ఈ కాడి ఏం చేస్తుందంటే ఇన్నర్ క్యారెక్టర్ ని అభివృద్ధి పరుస్తుంది, తర్వాత బహిరంగ నీతిని కనపరుస్తుంది. మూడోదిగా మనం ఆత్మీయంగా పర్ఫెక్ట్ అవటానికి సహాయం చేస్తుందండి. పర్ఫెక్ట్ అవటం అంటే ఏంటంటే యోసేపుని చూస్తే మనం, మరి వాళ్ళ అన్నలు ఎంతో శ్రమ పెట్టారండి. అస్సలు వాళ్ళని క్షమించకూడదు. మన లెక్క ప్రకారం అయితే మనుషులుగా ఎవరు క్షమించలేరు. ఆ తండ్రి నుండి ఏర్పాటు చేశారు, గుంట్లో పడేశారు, అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. అట్లాంటి వ్యక్తులను కూడా ఈయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడండి. తండ్రి చనిపోతే వాళ్ళు భయపడిపోతున్నారు. ఏమంటున్నారు? ఇగో నీ తండ్రి బ్రతుకున్నప్పుడు మాతో ఇట్లా చెప్పాడు అని చెప్తున్నారు. అప్పుడు యోసేపు ఏమంటున్నాడు? అన్నలారా, నేను మిమ్మల్ని ఏమి చేయను, మీరు భయపడొద్దు, మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా నేను పోషిస్తా అంటున్నాడు. అంటే క్షమించే గుణము ఎంతో అలవర్చుకున్నాడు కదండి యోసేపు. అదంతా క్షమించే గుణం ఎలా వచ్చిందంటే ఈ కాడులు మోయటం ద్వారానే ఆ క్షమించే గుణాన్ని యోసేపు పొందుకున్నాడు. మనం కూడా ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మనకి క్షమాపణ గుణం అనేది ఖచ్చితంగా వస్తుందండి. మనకి స్టెఫను తెలుసు, ఎదురుగా మరణం ఉంది, అందరూ రాళ్లు పట్టుకొని చంపడానికి రెడీగా ఉన్నారు. ఏమంటున్నాడు? ప్రభువా, వారి మీద ఈ పాపం మోపొద్దయ్యా అంటున్నాడు. యేసు ప్రభు సిలువలో చనిపోతూ కూడా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించమంటున్నాడు. అంటే ఆ క్షమించే గుణం ఎక్కడి నుంచి వస్తుందంటే శ్రమల ద్వారానే మనం ఆ క్షమించే గుణాన్ని నేర్చుకుంటాం. ఈ కాడులు మోయటం ద్వారానే క్షమించే గుణం నేర్చుకుంటాం. అట్లాగే ఈ కాడులు వ్యక్తి యొక్క యథార్థతను నిరూపిస్తాయండి. కాడులు అనేవి వాటి వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఇవన్నీ మనకి. యోసేపు తండ్రి దగ్గర యథార్థంగా ఉన్నాడు, అన్నల దగ్గర యథార్థంగా ఉన్నాడు, పోతీఫర్ దగ్గర, ఆయన భార్య దగ్గర ద్వేషించబడినప్పుడు యథార్థంగానే ఉన్నాడు, చెరసాలలో వేసిన అక్కడ యథార్థంగానే ఉన్నాడు, మరి టాప్ పొజిషన్ లో ఉన్నాడు, ప్రధానమంత్రి అయ్యాడు, అక్కడ కూడా యోసేపు యథార్థంగానే ఉన్నాడు. అంటే ఈ కార్డులన్నీ ఒక వ్యక్తి యొక్క యథార్థతను నిరూపిస్తాయి అన్నమాట కాడులు. అందుకని మనం కాడులు ఖచ్చితంగా మోయాలి, మన యథార్థతను మనం నిరూపించుకోవాలి. మరి అంటే మనుషులకు కనపడే విధంగా కాదండి. చర్చెస్ లో కొంతమంది అయితే మనుషులు చూస్తున్నప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు మరి యథార్థంగా ఉన్నట్టు నటిస్తారు. కానీ యోసేపు చూడండి ఏమంటున్నాడు? ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను యెహోవాకు విరోధంగా నేను ఎట్లా పాపం చేస్తా? అది అండి యథార్థత అంటే. ఆ యథార్థతను మనం కనపరచాలి. మనుషులు ఉన్నప్పుడు కాదండి, లేనప్పుడు కాదు. దేవుడు చూస్తున్నాడన్న గ్రాహ్యం కలిగి ప్రతి యవనుడు జీవించాలి. మరి కాడులు ఏం చేస్తాయంటే వ్యక్తి యొక్క యథార్థతను నిరూపిస్తాయి. అట్లాగే కాడి అనేది పాపం చేయనివ్వకుండా అడ్డుకుంటుందండి. అంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, ఈ కాడులన్నీ మనల్ని ఏం చేస్తాయి అంటే దేవునికి దగ్గరగా చేస్తాయి. మనం ఆ కాడి మోస్తున్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఎక్కువగా వాక్యం చదువుతాం. పాపం చేయాలన్న ఆలోచనే ఆ టైంలో రాదు. మరి అట్లాగే ఈ శ్రమల కొలిమిలో మనం శుద్ధి పొందాలనేది దేవుని చిత్తం కాబట్టి ఆ కాడుల్ని మోసుకుంటూ మనం యథార్థంగా ఉండాలి. పాపం చేయటానికి అవకాశం కూడా రాకుండా చూసుకోవాలి. 119 కీర్తనలోనే ఉంటది కదా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అన్నాడు దావీదు. మనం కూడా ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మరి ఈ కాడులు మనకి చేసే లాభం ఏంటంటే పాపం చేయకుండా ఆపుతాయి అన్నమాట. అలాగే కాడులు అవకాశాలను అందిపుచ్చుకునేటట్లు చేస్తాయండి. మరి 2 సంవత్సరాల తర్వాత ఆ పానదాయకుల అధిపతికి గుర్తొచ్చింది. అది కూడా ఎందుకు గుర్తొచ్చిందంటే రాజుకి కల వచ్చింది, నాకు ఒక కల వచ్చిందని చెప్తే అప్పుడు అయ్యో అక్కడ ఉన్నాడు, చెరసాల్లో ఒక అతను ఉన్నాడని అప్పుడు చెప్పి తీసుకొస్తాడు. 2 సంవత్సరాల తర్వాత మరి రాజు పిలవగానే తనకొచ్చిన అవకాశాన్ని యోసేపు అందిపుచ్చుకున్నాడండి. అవకాశాలు వచ్చేటట్లు మన శ్రమలే మనకి ఆ పాఠాలు నేర్పిస్తాయండి. అట్లాగే అవకాశాలు వచ్చినప్పుడు మనం అందిపుచ్చుకోవాలి. అట్లాగే వచ్చిన అవకాశాలను బట్టి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. యోసేపు ఎక్కడున్నా సరే దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడంటే దేవుని నామానికే మహిమ వచ్చే విధంగా జీవించాడండి. మరి కాడులు మోయటానికి కావలసిన శక్తి, ఆ శక్తిని ఎవరిస్తారని మనం చెప్పుకున్నామండి.
దేవుడే మనకు ఆ శక్తిని ఇస్తాడు. కష్టాలలో నమ్మకత్వాన్ని కోల్పోని శక్తిని దేవుడే ఇస్తాడు మనకి. కొంతమందిని వారి శ్రమల్ని మనం చూస్తేనండి మనకేమనిపిస్తుంది అంటే ఆ ఆశ్చర్యం వేస్తుంది. ఇంత కష్టాలు పడుతూ శరీరంలో ఎంత బలహీనత పెట్టుకొని దేవునికి ఎలా నమ్మకంగా ఉండగలుగుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ ఆ నమ్మకత్వాన్ని కోల్పోని శక్తిని దేవుడే వారికి ఇస్తాడండి. అట్లాగే దేవుడిచ్చే శక్తి ఇదంతా. శోధనను జయించే శక్తిని ఇస్తాడు. మన పట్ల కీడు చేసే వారికి మనం ఆ మేలు చేసే విధంగా దేవుడే సహాయం చేస్తాడు. ఆ శక్తిని మనకిస్తాడు. మనమైతే చేయలేం. మనం కీడే చేస్తాం. కానీ దేవుడిచ్చే శక్తి ద్వారా మనం మేలు చేస్తామండి. వారి పట్ల మనం మౌనంగా ఉంటాం. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా సరే విశ్వాసంతో నిలబడే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మరి అంగీకరించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. కాడులు మోయటం అన్నది దేవుని చిత్తమని మనం తెలుసుకున్నాం. దానిని మోపినవాడు యవ్వన కాలంలో మోయాలని, దానిని మోపినవాడు దేవుడే, మోసే శక్తిని దేవుడిస్తాడు, పెట్టినవాడు దేవుడే అని యోసేపు జీవితం ద్వారా చక్కని పాటలు మనం నేర్చుకున్నాం. కాడులు మోయటం వల్ల కలిగే లాభాలు అంటే ఇన్నర్ క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుద్దో, ఎలా మనం క్షమించగలుగుతామో యోసేపు జీవితాన్ని చూసి మనం నేర్చుకున్నాము. చివరిగా ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందామండి. విలాప వాక్యములు 3:27లో మూలవాక్యం చదువుకొని ముగించుకుందామండి. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. మనం ఇదే జ్ఞాపకం చేసుకోవాలండి. మోపింది దేవుడే. కాడి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మోయాల్సిందే. మోపింది దేవుడే. మోసే శక్తిని దేవుడే ఇస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, మరి పార్ట్నర్షిప్ ఇండియా టీం కూడా, అంకుల్కి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి అందరికీ.